అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 12వ సూరా యూసుఫ్. ఆయత్ నంబర్ 51. قال ما خطبكن إذ راوتن يوسف عن نفسه قلن حاش لله ما علمنا عليه من سوء قالت امرأة العزيز الآن حصحص الحق أنا راودته عن نفسه وإنه لمن الصادقين. ఆయత్ నంబర్ 51. అప్పుడు రాజు సంబంధిత స్త్రీలను పిలిపించి, ఓ నారీమణులారా, మీరంతా వలపన్ని యూసుఫ్ అలైహిస్సలాం మనసును చలింపజేయడానికి ప్రయత్నించినప్పుడు అసలు ఏం జరిగింది అని అడిగాడు. దానికి వారు, హాషాలిల్లాహ్, అల్లాహ్ మమ్మల్ని రక్షించుగాక, మేము యూసుఫ్ అలైహిస్సలాంలో ఏ దోషాన్ని చూడలేదు అని జవాబిచ్చారు. తర్వాత అజీజ్ భార్య కూడా ఈ విధంగా చెప్పింది, ఇప్పుడు నిజం బయటపడింది. అతని మనసును కవ్వించినది నేనే, అతను మాత్రం సత్యసంధుడు. 76. రాజుగారు నిలదీసి అడిగేసరికి ఆ స్త్రీలంతా నీళ్లు నమిలారు. నెమ్మదిగా నిజం బయటపెట్టారు. 77. అజీజ్ భార్య కూడా నిజాన్ని ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. యూసుఫ్ అలైహిస్సలాం సత్యం మూర్తిభవించిన వాడని, ఏ పాపం ఎరుగని ఆ శీలవంతుణ్ణి తానే మోహించే ప్రయత్నం చేశానని ఆమె ఒప్పుకుంది. ఆయత్ నంబర్ 52. ذلك ليعلم أني لم أخنه بالغيب وأن الله لا يهدي كيد الخائنين. ఆయత్ నంబర్ 52. నేను అతని అజీజు పరోక్షములో అతనికి ఎలాంటి ద్రోహము చేయలేదని, ద్రోహబుద్ధి గల వారి టక్కరి జిత్తులను అల్లా పారనివ్వడని అజీజు తెలుసుకోవడానికి నేనిలా చేశాను అన్నాడు యూసుఫ్ అలైహిస్సలాం. 78. జైల్లో ఉన్న యూసుఫ్ అలైహిస్సలాంకు ఈ వివరాలన్నీ తెలియజెప్పినప్పుడు ఆయన ఈ మాటలు అన్నారు. అయితే అసలు ఈ పలుకులు యూసుఫ్ అలైహిస్సలాం ప్రవక్త పలికినవేనా, లేక ఇవి జులైకా అన్న మాటలా అన్న విషయంలో పండితుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. రాజుగారి దగ్గరకు వెళ్ళినప్పుడు యూసుఫ్ అలైహిస్సలాం పలికిన మాటలివి అని కొందరు చెప్పగా, ఇవి కూడా జులైకా పలుకులేనని కొందరు వ్యాఖ్యానించారు. యూసుఫ్ అలైహిస్సలాం లేని సమయంలో అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చి ద్రోహం చేయలేదన్నది ఆమె మాటల్లో భావం అని కూడా వారు చెప్పారు. ఇంకొక భావం ఇది, నేను నా భర్తకు ద్రోహం చేయలేదు, చెడు సంకల్పం చేసుకున్న మాట నిజమే గాని అతను లేని సమయంలో నేనే పాపానికి ఒడిగట్టలేదు అని ఆమె చెప్పదలిచింది. ఇమాం ఇబ్నే కసీర్ ఈ అభిప్రాయానికే ప్రాధాన్యతనిచ్చారు. 79. అసత్యం చేసే ఆర్భాటం ఎంత జాస్తి అయినప్పటికీ ఫలితం దృష్ట్యా నాస్తి అవుతుంది. లేదా అసత్యం ఆటలు కొంతకాలం సాగినా ఆఖరికి సత్యమే గెలుస్తుంది. సత్యాన్ని ఆశ్రయించిన వారు కొంతకాలం కఠిన పరీక్షలు ఎదుర్కొన్నా చివరికి వారు విజేతలుగా నిలుస్తారు. ఆయత్ నంబర్ 53. وما أبرئ نفسي إن النفس لأمارة بالسوء إلا ما رحم ربي إن ربي غفور رحيم. ఆయత్ నంబర్ 53. నేను నా మనసు పవిత్రతను గురించి చాటుకోవడం లేదు. నిశ్చయముగా మనసైతే చెడు వైపుకు ఎలాగూ పురుగొల్పుతుంది. అయితే నా ప్రభు దయతలచిన వారి విషయంలో మటుకు అలా జరగదు. నిస్సందేహంగా నా ప్రభు అపారంగా క్షమించేవాడు, అమితంగా దయ దలిచేవాడు. 80. ఈ పలుకులు హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం పలుకులుగా భావించినట్లయితే అది ఆయన వినమ్రతకు ప్రతిరూపం అనుకోవాలి. ఎందుకంటే ఆయన సౌశీల్యము, పవిత్రత గురించి ఇంతకు ముందే నిరూపితం అయ్యింది. ఒకవేళ ఈ పలుకులు ఈజిప్టు అధికారి భార్య పలుకులుగా పరిగణించినట్లయితే ఇమాం ఇబ్నే కసీర్ కూడా ఈ పరిగణించిన వారిలో ఒకరు. అది వాస్తవం కూడా.
ఎందుకంటే ఆమె తన తప్పును ఒప్పుకుంది. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాంను రెచ్చగొట్టింది తానేనని రాజు సమక్షములో పలికింది. 81 మనిషి వల్ల తప్పులు ఎందుకు జరుగుతాయో ఇక్కడ చెప్పడం జరిగింది. 82 దైవకృపకు నోచుకున్నవాడు మాత్రమే ఆంతర్యంలో జనించే దుష్ప్రేరణల నుండి, చెడు తలంపుల నుండి తనను కాపాడుకోగలుగుతాడు. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం దైవానుగ్రహంతోనే ఆ స్త్రీ బిగించిన ఉచ్చులో నుంచి బయట పడగలిగారు. ఆయత్ నంబర్ 54. وقال الملك ائتوني به أستخلصه لنفسي فلما كلمه قال إنك اليوم لدينا مكين أمين. ఆయత్ నంబర్ 54. అతన్ని నా వద్దకు పిలుచుకురండి, నేనతన్ని నా ఆంతరంగిక కార్యదర్శిగా నియమించుకుంటాను అని రాజు చెప్పాడు. అతనితో మాట్లాడిన తర్వాత ఈ రోజు నుంచి మీరు నా దగ్గర గౌరవనీయులు, నమ్మకస్తులు అని రాజు పలికాడు. 83 యూసుఫ్ అలైహిస్సలాం గారు ప్రజ్ఞాపాఠవాలు, తెలివితేటలు గల వ్యక్తి మాత్రమే గాక నీతిమంతుడు, నిజాయితీపరుడు కూడా. ఈ సంగతిని గ్రహించిన ఈజిప్టు చక్రవర్తి రయ్యాన్ బిన్ వలీద్ ఆయన్ని తన దగ్గరకు పిలుచుకు రమ్మని చెప్పాడు. ఆయన్ని తన ఆంతరంగిక సలహాదారునిగా నియమించుకుంటానని అన్నాడు. 84 అరబీలో మఖీన్, అమీన్ అనే పదాలు వచ్చాయి. ఇక్కడ మఖీన్ అంటే ఉన్నత స్థానం కలవాడని, అమీన్ అంటే రాజ్యానికి సంబంధించిన కీలక విషయాలు తెలిసిన వ్యక్తి అని అర్థము. ఆయత్ నంబర్ 55. قال اجعلني على خزائن الأرض إني حفيظ عليم. ఆయత్ నంబర్ 55. అప్పుడు యూసుఫ్ అలైహిస్సలాం ఇలా అన్నాడు, రాజ్యంలోని ఖజానాలపై నన్ను పర్యవేక్షకునిగా నియమించండి, నేను వాటిని కాపాడుతాను, ఆ పరిజ్ఞానం నాకు ఉన్నది. 85 ఆయతులో ఖజాయిన్, ఖజానాలు అనే పదం వచ్చింది. ఖిజానతున్, ఖజానా అనే పదానికి ఇది బహువచనం. వస్తువులను భద్రపరిచే స్థలాన్ని ఖజానాగా వ్యవహరిస్తారు. అయితే ఈ ఆయతులో చెప్పబడిన ఖజానాలంటే ధాన్యాగారాలు, ఆహార గిడ్డంగులు అని భావం. ఈ ఆహార ధాన్యాలను హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం తన ఆధీనంలోకి తీసుకోవాలనుకోవడం గమనార్హం. ఎందుకంటే స్వప్నం ప్రకారం రాబోయే కాలంలో దుర్భిక్షం ఏర్పడనున్నది. ఆ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. రాజ్య ఖజానాలను తనకు అప్పగించమని హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం కోరినంత మాత్రాన ఆయన పదవీ వ్యామోహం ఉందని భావించనవసరం లేదు. సాధారణ పరిస్థితుల్లో ప్రజలు తమంతట తాముగా పదవుల్ని కోరుకోరాదు. ఇస్లాం దృష్టిలో అది అధర్మంగా పరిగణించబడుతుంది. కానీ దేశంలో అరాచకము, అవ్యవస్థ, ఆర్థిక మాంద్యం లాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆయా రంగాలలో నిష్ణాతులైన వారు తగు సూచనలు ఇవ్వడంతో పాటు దేశానికి తమ అవసరం ఉందని భావిస్తే ఆ పదవి బాధ్యతలను స్వీకరించడానికి ముందుకు రావాలి కూడా. ఎందుకంటే సంక్షోభాన్ని సకాలంలో ఎదుర్కోవటం చాలా అవసరం, లేకపోతే బ్రతుకు దుర్భరం అవుతుంది. అదలా ఉంచితే హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం తనంతట తానుగా పదవిని కోరలేదు. ఏదైనా పదవి ఇస్తానని రాజుగారు చెప్పినప్పుడు తనకు ఇతరత్రా పదవులు ఇచ్చే బదులు ఆర్థిక సంస్కరణ తీసుకువచ్చే బాధ్యతను అప్పగించమని ప్రతిపాదించారు. అది విశేషం. 86 కాపాడడం కూడా అలా ఇలా కాదు, చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తాను, దుబారా ఖర్చును తగ్గిస్తాను, పొదుపు చర్యలు గైకుంటాను, ఆహార గిడ్డంగులను కనిపెట్టుకుని ఉంటాను, తద్వారా సాధ్యమైనంత వరకు ఎక్కువ నిల్వలు జరుగుతాయి. ఈ జమా ఖర్చులపై నాకు పూర్తి అవగాహన ఉంది, కాబట్టి ఈ వైపరీత్యం పట్ల మీరు నిశ్చింతగా ఉండండి అని హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం రాజుగారికి భరోసా ఇచ్చాడు. ఆయత్ నంబర్ 56. وكذلك مكنا ليوسف في الأرض يتبوأ منها حيث يشاء نصيب برحمتنا من نشاء ولا نضيع أجر المحسنين. ఆయత్ నంబర్ 56. ఈ విధంగా మేము యూసుఫ్ అలైహిస్సలాంకు ఈజిప్టు రాజ్య భూభాగములో అధికారాన్ని ప్రసాదించాం. అక్కడ తాను కోరిన చోట నివసించే సౌలభ్యం అతనికి ఇచ్చాం. మేము కోరిన వారికి ఇలాగే మా కారుణ్య భాగ్యాన్ని ప్రసాదిస్తాం. సజ్జనుల పుణ్యఫలాన్ని మేము వృధా కానివ్వము. 87
అంటే రాజ్య పరిధిలో మేము యూసుఫ్ అలైహిస్సలాంకు ఇచ్చిన అధికారాలు ఎంత కీలకమైనవంటే యూసుఫ్ అలైహిస్సలాం ఏది చెబితే రాజు అదే చేస్తాడు. ఒక ఇంటి యజమాని తన ఇంట్లో ఎలా శాసిస్తాడో అలాగే యూసుఫ్ అలైహిస్సలాం ఈజిప్ట్ రాజ్యంలో అధికార బాధ్యతలను నెరవేర్చారు. ఈజిప్ట్ మొత్తం ఆయన పర్యవేక్షణలో ఉండేది. తాను తలచిన చోట ఆయన నివసించగలిగేవారు. 88 సోదరుల ఆగడాలను సహించినందుకు, జులైకా బిగించిన ఉచ్చులో పడకుండా ఆత్మనిగ్రహం కనపరిచినందుకు, మొక్కవోని సహనస్థైర్యాలతో కారాగార జీవితం గడిపినందుకు మేము యూసుఫ్ అలైహిస్సలాంకి ఇచ్చిన బహుమానం ఇది. ఈ ప్రాపంచిక పదవి ఒక మంత్రి ఇంట బానిసగా అడుగిన వ్యక్తిని సత్ప్రవర్తన సౌశీల్యం మూలంగా ఆ మంత్రి స్థాయికి చేర్చాడు అల్లాహ్. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం పిలుపుపై ఈజిప్ట్ చక్రవర్తి ఇస్లాం స్వీకరించాడని కొందరు చెబుతున్నారు. ఈజిప్టు అజీజ్ యొక్క అసలు పేరు ఇత్ఫీర్. కొంతకాలానికి అతను చనిపోయాడని, అతని మరణాంతరం జులైకాతో యూసుఫ్ అలైహిస్సలాం వివాహం జరిగిందని, 2 పిల్లలు కూడా పుట్టారని మరికొందరు అంటున్నారు. ఆ ఇద్దరిలో ఒకరి పేరు అఫ్రాయిం, రెండవ వాని పేరు మీషా. అఫ్రాయిమే యూసా బిన్ నూన్ అని, హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాం భార్యయగు రహమత్కు ఆయన తండ్రి అని కూడా చెప్పబడింది. తఫ్సీర్ ఇబ్నే కసీర్. అయితే ఈ కథనం ప్రమాణబద్ధమైన ఉల్లేఖనాల ద్వారా నిరూపితం కాలేదు. అందువల్ల యూసుఫ్ అలైహిస్సలాం జులైకాను నికా చేసుకున్నారన్నది సరైనదిగా అనిపించదు. అదలా ముంచితే ఆ స్త్రీ నడవడిక ఎటువంటితో ఇంతకు ముందే తెలుపబడింది. అలాంటి స్త్రీ ఒక ప్రవక్త దాంపత్య జీవితంలోకి రావడం అన్నది ఎంతో అసమంజసంగా, అసంబద్ధంగా తోస్తుంది. ఆయత్ నంబర్ 57. ولأجر الآخرة خير للذين آمنوا وكانوا يتقون. ఆయత్ నంబర్ 57. విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించిన వారికి లభించే పరలోక పుణ్యఫలం చాలా శ్రేష్టమైనది. ఆయత్ నంబర్ 58. وجاء إخوة يوسف فدخلوا عليه فعرفهم وهم له منكرون. ఆయత్ నంబర్ 58. యూసుఫ్ అలైహిస్సలాం సోదరులు వచ్చి అతని సమక్షంలో హాజరయ్యారు. అతను వాళ్ళను గుర్తుపట్టాడు, కానీ వాళ్ళు మాత్రం అతన్ని గుర్తుపట్టలేదు. 89. 7 సంవత్సరాలు పంటలు పుష్కలంగా పండి ఆ తరువాత కరువు కాటకాలు ఏర్పడినప్పుడు జరిగిన సంఘటన ఇది. ఈజిప్టులోని ప్రధాన నగరాలు ప్రాంతాలన్నింటినీ కరువు రక్కసి కబళించింది. ఆఖరికి హజరత్ యాకూబ్ అలైహిస్సలాం కుటుంబీకులు నివసించే కన్ఆన్ ప్రాంతం కూడా కరువు వాతన పడింది. పంటలు పొంగి పొరలే కాలంలో హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు ఫలించాయి. ఆహార వస్తువుల సరఫరా క్రమబద్ధం చేసి అన్ని ప్రాంతాల వారికి న్యాయసమ్మతంగా ఇవ్వడంతో ఆయన పేరు రాజ్యంలో మారుమోగిపోయింది. ఈజిప్ట్ చక్రవర్తి కరువు ప్రాంతాలకు ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నాడన్న సంగతి కన్ఆన్ వాసులకు కూడా తెలిసింది. తండ్రి యాకూబ్ అలైహిస్సలాం ఆదేశంపై యూసుఫ్ అలైహిస్సలాం సోదరులు కూడా తమ ఇళ్లలో ఉన్న సొమ్మును తీసుకుని రాజదర్బార్లోనికి ప్రవేశించారు. వారిని చూడగానే వారు తమ సోదరులన్న సంగతిని యూసుఫ్ అలైహిస్సలాం గ్రహించారు. కానీ ఆ అభాగ్య సోదరులకు తెలియదు. కొన్నేళ్ల క్రితం తాము తమ స్వహస్తాలతో బావిలో పడవేసిన సహోదరుడు యూసుఫే ఈ మహామనిషి అని. ఆయత్ నంబర్ 59. ولما جهزهم بجهازهم قال ائتوني بأخ لكم من أبيكم ألا ترون أني أوفي الكيل وأنا خير المنزلين. ఆయత్ నంబర్ 59. వారి సామానును సిద్ధం చేయించిన తరువాత మరోసారి మీరు నా వద్దకు వచ్చినప్పుడు మీ తండ్రికి జన్మించిన మీ సవతి సోదరిని కూడా తీసుకురండి. నేనెలా పూర్తిగా కొలిచి ఇస్తున్నానో, ఎంత చక్కగా అతిథి మర్యాద చేస్తున్నానో మీరు చూడడం లేదా అని అన్నాడు. 90. యూసుఫ్ అలైహిస్సలాం తన పుట్టు పూర్వోత్తరాల గురించి వారికి చెప్పకుండా వారి సంగతులన్నిటినీ వారి నుంచి రాబట్టారు. వారు తమ వంశ పరంపరను గురించి, కుటుంబ పరిస్థితుల గురించి పూర్తి సమాచారం అందించారు. తాము 10 మంది సోదరులం, ఒకే తల్లి బిడ్డలమని, మరో 2 సవతి సోదరులు కూడా ఉన్నారని, వారిలో ఒక అతను అడవిలో తోడేలు వాతన పడ్డాడని చెప్పారు. సవతి సోదరుడైన బిన్ యామీన్ను తమ పితామహుడు తన వెంటే ఉంచుకున్నారని, అతన్ని తమ వెంట పంపించలేదని కూడా చెప్పారు. తన తమ్ముడిని చూడాలన్న కుతూహలం యూసుఫ్ అలైహిస్సలాంలో జనించింది. మరోసారి వచ్చేటప్పుడు అతన్ని కూడా వెంట పెట్టుకుని రావాలని తాకీదు చేశారు.
ఆయత్ నంబర్ 60. فإن لم تأتوني به فلا كيل لكم عندي ولا تقربون. ఆయత్ నంబర్ 60. మీరు గనక అతన్ని తీసుకురాని పక్షములో నా తరపున మీకు ధాన్యం కొలిచి ఇవ్వడం జరగదు, అసలు మీరు నా దరిదాపులకు కూడా రాకూడదు అని వారికి చెప్పాడు. 91. ఆ సోదరుని బిన్యామీన్ను కూడా పిలుచుకు రాకపోతే ధాన్యం గీన్యం లభించదని హెచ్చరించారు. అలా గట్టిగా చెబితే ఎలాగైనా తన తమ్ముడిని తీసుకువస్తారన్న ఉద్దేశంతో హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం చాలా ఖచ్చితంగా మాట్లాడారు. ఆయత్ నంబర్ 61. قالوا سنراود عنه أباه وإنا لفاعلون. ఆయత్ నంబర్ 61. సరే, అతని తండ్రి అతనిని పంపటానికి సమ్మతించేలా మేము ప్రయత్నం చేస్తాము, మేము అలా తప్పకుండా చేస్తాము అని వారు సమాధానం ఇచ్చారు. 92. అంటే అతన్ని పంపమని మేము మా నాన్నగారిని శతవిధాలా నచ్చజెపుతాం, మా ప్రయత్నంలో మేము సఫలీకృతం అవుతామన్న నమ్మకం మాకుంది అని వారు హామీ ఇచ్చారు. ఆయత్ నంబర్ 62. وقال لفتيانه اجعلوا بضاعتهم في رحالهم لعلهم يعرفونها إذا انقلبوا إلى أهلهم لعلهم يرجعون. ఆయత్ నంబర్ 62. వారి మూలధనాన్ని డబ్బును వారి మూటల్లోనే ఉంచండి, వారు తమ ఇంటి వారల వద్దకు పోయినప్పుడు తమ మూలధనాన్ని గుర్తించి బహుశా తిరిగి వస్తారు అని యూసుఫ్ అలైహిస్సలాం తన సేవకులకు ఆజ్ఞాపిస్తూ చెప్పాడు. 93. మూలధనం అంటే ఆహార ధాన్యాలను కొనుగోలు చేయడానికి ఆ అన్నదమ్ములంతా కలిసి తెచ్చుకున్న సొమ్ము అన్నమాట. వారి సొమ్ములను గుట్టుచప్పుడు కాకుండా వారి మూట ముళ్ళలో పెట్టేయడంలో మర్మం ఏమిటంటే, మరోసారి వారు ఆహార ధాన్యాల కోసం రావాలంటే ఇంట్లో డబ్బు ఉండాలి, డబ్బు లేకపోతే రాకపోవచ్చు, వచ్చినా చాలా ఆలస్యంగా రావచ్చు. అందుకే వారి డబ్బును వారి సామాన్లో సర్ది పెట్టమని ఆదేశించారు. 94. మూలంలో ఫిత్యాన్ యువకులు అనే పదానికి రాజు దర్బార్లో పనిచేసే సేవకులు బానిసలని భావం. ఆయత్ నంబర్ 63. فلما رجعوا إلى أبيهم قالوا يا أبانا منع منا الكيل فأرسل معنا أخانا نكتل وإنا له لحافظون. ఆయత్ నంబర్ 63. వారు తిరిగి తమ తండ్రి వద్దకు వచ్చినప్పుడు, నాన్న, ఇక మీదట మనకు ధాన్యం కొలవడంపై ఆంక్ష విధించబడింది, కాబట్టి మేము కొలపాత్ర నిండా ధాన్యం తీసుకురావడానికి మీరు మా తమ్ముడిని మా వెంట పంపండి, అతన్ని రక్షించే బాధ్యత మాది అని విన్నవించుకున్నారు. 95. దీని భావం ఏమిటంటే, ఇక నుంచి బిన్యామిన్ వస్తే గాని మాకు ధాన్యం లభించదు, కాబట్టి అతన్ని మా వెంట తప్పకుండా పంపండి. ఇది వరకు యూసుఫ్ అలైహిస్సలాం విషయంలో అలసత్వం కనబరిచామన్న ఉద్దేశంతో మీరు బిన్యామిన్ను పంపరేమో. ఒకవేళ అతన్ని గనక మా వెంట పంపకపోతే మనమంతా ఇక్కట్లు పాలు కావలసి వస్తుంది, మీరు నిశ్చింతగా ఉండండి, మేము మా సోదరుని జాగ్రత్తగా చూసుకుంటాము. ఆయత్ నంబర్ 64. قال هل آمنكم عليه إلا كما أمنتكم على أخيه من قبل فالله خير حافظا وهو أرحم الراحمين. ఆయత్ నంబర్ 64. లోగడ ఇతని సోదరుని విషయంలో నేను మిమ్మల్ని నమ్మినట్లుగానే ఇతని విషయంలో కూడా నమ్మమంటున్నారు కదూ. అల్లాయే అత్యుత్తమ రక్షకుడు, ఆయనే కరుణించే వారందరిలోకి గొప్ప కరుణాకరుడు అని యాకూబ్ అలైహిస్సలాం పలికాడు. 96. మీ మాటలను ఎలా నమ్మేది? ఇదివరకు యూసుఫ్ అలైహిస్సలాంను తీసుకెళ్ళినప్పుడు కూడా మీరు చాలా కబుర్లు చెప్పారు, అతన్ని రక్షించలేని వారు ఇతన్ని మాత్రం ఎలా రక్షిస్తారు అన్నది యాకూబ్ అలైహిస్సలాం మాటల్లో నీ భావం. 97. అయినప్పటికీ తీవ్రమైన ఆహార వస్తువుల కొరత మూలంగా బిన్యామిన్ను వారి వెంట పంపడానికి అంగీకరించక తప్పలేదు. అల్లాహపై భారం మోపి అన్యమనస్కంగానే
అంగీకారాన్ని వ్యక్తపరిచారు ఆ సహనశీలి. ఆయత్ నంబర్ 65. ولما فتحوا متاعهم وجدوا بضاعتهم ردت إليهم قالوا يا أبانا ما نبغي هذه بضاعتنا ردت إلينا ونمير أهلنا ونحفظ أخانا ونزداد كيل بعير ذلك كيل يسير. ఆయత్ నంబర్ 65. వారు తమ సామాను విప్పినప్పుడు తమ సొమ్ము తమకు వాపసు చేయబడిన సంగతి తెలుసుకున్నారు. నాన్నగారు, మనకి ఇంకేమి కావాలి? చూడండి, మన సొమ్ము కూడా మనకు వాపసు చేయబడింది. మళ్ళీ వెళ్ళి మన కుటుంబం కోసం ఆహార పదార్థాలు తెచ్చుకుంటాం. మా తమ్ముడిని కూడా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటాం. ఒక ఒంటె మోయగలిగేంత ధాన్యాన్ని అదనంగా తెచ్చుకుంటాం. ఈ పాటి కొలత అదనపు ధాన్య ప్రాప్తి చాలా తేలిక అని ప్రాధేయపడ్డారు. 98. అంటే రాజుగారు మాకు అతిథి మర్యాద చేశాడు, ధాన్యం ఇచ్చాడు, మేమిచ్చిన డబ్బును కూడా మాకు తిరిగి ఇచ్చేశాడు. మనకు ఇంకేం కావాలి? 99. అంటే ఒక్కో వ్యక్తికి ఒక్కో వంటు మోయగలిగేంత ధాన్యం ఇవ్వబడుతుంది. మీరు బిన్యామిన్ కూడా పంపితే అదనంగా మరో ఒంటె మోయగలిగేంత ధాన్యం లభిస్తుంది. 100. ఒక ఒంటె మోయగలిగినంత ధాన్యం ఇవ్వడం రాజుకు కష్టమేమీ కాదు అన్నది దీని భావం. లేక ఇప్పుడు మేము తెచ్చిన ధాన్యం కొద్దిపాటిదే, బిన్యామిన్ను కూడా మాకు తోడుగా ఉంటే మరింత ధాన్యం తెచ్చుకోవచ్చు. ఆ విధంగా మన అవసరాలు తీరుతాయి అన్నది కూడా వారి పలుకుల ఉద్దేశం కావచ్చు.